ఒకసారి అమ్మ ఇప్పుడు ఇది ఇంత దారుణం జరిగింది, ఈ కన్న బిడ్డను కోల్పోయారు. ఆ, ఇప్పుడు ఇంకొకళ్ళు బలి కాకూడదు ఇలాంటి వాళ్ళ చేతుల్లో. ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా ఈ టైంలో మీరు? ఇలాంటి న్యాయము బలిగా నా పిల్లగానిలాగా కాగుదు, ఎవరికి ఇట్లా కాగుదు. వాళ్ళకు కూడా శిక్ష బాగా వేయాలని నేను కోరుకుంటుండా. తల్లి కూతుళ్ళు ఇద్దరిని అంతే, తల్లి కూతుళ్ళే ఇది కారణము. వాళ్ళ కుటుంబ సభ్యులే చేసిండ్రు ఇది న్యాయం. నా పిల్లగాన్ని మోసం చేసిందే వాళ్ళ కుటుంబ సభ్యులు. అంటే కూతురే చేయించిందంటారా? తల్లి మీద కూడా మీకు అనుమానం ఉందా? తల్లి కూడా ఈ సహకారం చేసింది? సహకారం చేసింది తల్లి కూడా. తల్లి ఇష్టంతోనే పిల్ల ఇష్టంతోనే పెళ్ళి అయింది. అన్ని బయట వాళ్ళ ఇష్టంతోనే పెళ్లి జరిగింది. వాళ్ళే బుక్ చేసుకున్నారు, మేము కూడా బుక్ చేసలేము. ఇప్పుడు మొదటిసారి అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఫిబ్రవరిలో పెళ్లి కావాల్సింది. ఆ టైంలో మీరు వద్దన్నారు కదా, అమ్మాయిని వద్దు, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మేము వద్దన్న చెప్పకెట్టేసిన నేను గేటు. వద్దు బాబు, మనకు ఆ అమ్మాయి వద్దు, పోయిన అమ్మాయి పోకోకో, నేను ఏరే సంబంధం చూస్తా అంటే మళ్ళా పాప ఏమనింది తెలుసా, మీ అమ్మనైనా లేకుంటే నువ్వు పెళ్లి చేసుకోలేవా, ఎదిరించి నన్ను, నీకు గుండెలు లేవా, ధైర్యం లేదా అని మాట్లాడుతుంది ఫోన్లో. బేసిక్గా చూశారు కదా, తల్లి తేజేశ్వర్ కవల సోదరు, అంటే ఇద్దరు కూడా ట్విన్స్. వీళ్ళిద్దరు సేమ్. తేజేశ్వర్ ఎలా ఉంటాడో వాళ్ళ బ్రదర్ కూడా డిటో అలాగే ఉంటాడు. నేను వీడియోస్లో చూసిన వాళ్ళందరూ కూడా తేజేశ్వర్ని పెళ్లి వీడియోలో చూసి అతను ఒకేలా ఉన్నారు కదా అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ట్విన్స్. వాళ్ళు తల్లి ఇవాళ వాళ్ళు కోరుకునేది ఒక్కటే, పోయిన మళ్ళీ తేజేశ్వర్ అయితే రాడు, కానీ న్యాయం కావాలి. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు అనేదే వీళ్ళ డిమాండ్. ఎంత మంచి వ్యక్తి తేజేశ్వర్, చూడండి ఎంత హ్యాపీ ఫ్యామిలీ. నిజానికి ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఒకసారి చూడండి ఎంత మంచి ఫ్యామిలీ అంటే. పాపం వీళ్ళ గురించి ఈ ఎంటైర్ గద్వాల్లో అడిగినా కూడా ఎంతో మంచి ఫ్యామిలీ అని చెప్తున్నారు. అలాంటి ఫ్యామిలీలో వీళ్ళు పోలీస్ స్టేషన్లు గడప తొక్కిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏ కోర్టు చుట్టూ కూడా వీళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అంత మంచి ఫ్యామిలీ, ఎంత హ్యాపీగా సెటిల్ అయ్యారు లైఫ్లో. అతను కూడా ప్రైవేట్ సర్వేయర్ కమ్ డాన్సర్. లైఫ్ మీద బోల్డ్ అన్న ఆశలతో ఈ ఫ్యామిలీ అంతా కూడా ఉంది. వాళ్ళ అక్క కూడా మంచి ఫ్యామిలీ, వాళ్ళ బావగారు, ఎంటైర్ అంతా కూడా ట్విన్స్ వీళ్ళిద్దరు, తేజేశ్వర్ ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా. ఓకే, ఇప్పుడు చనిపోయిన తేజేశ్వర్ చిన్నప్పుడు, ఇప్పుడు మన ముందున్న వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా ట్విన్స్ అనమాట. సో ఇంత మంచి ఫ్యామిలీలోంచి అతన్ని దూరం చేయటానికి అది రాక్షసత్వం అనుకోవాలా, సైకోయిజం అనుకోవాలా, ఈ శాడిజం అనుకోవాలా, ఏం అర్థం కావట్లా. నీ మానాన నీకు నచ్చలేదు, అతను తేజేశ్వర్తో కాపురం చేయటం ఇష్టం లేదు, ఆ బ్యాంకు మేనేజరే నీకు కావాలి, వెళ్ళిపో. ఎవరు వద్దన్నారు, వెళ్ళిపోవచ్చు కదా. అతనితో 4 రోజులు బాధపడతారు, ఇంకో సంబంధం చూసుకుని హ్యాపీగా పెళ్లి చేసుకునేవాళ్ళు. ఎందుకు అతన్ని అత్యంత దారుణంగా నమ్మించి మోసం చేసి ఇదే ఇంట్లో ఉండి అదే బెడ్రూమ్లో ఆవిడుండి నాటకాలాడి అతన్ని సర్వే ఉందని చెప్పి పని ఉందని చెప్పి నమ్మించి కారులో ఎక్కించుకెళ్ళి గొంతు కోసి చంపి ఆ బాడీని 5 రోజుల పాటు ఎక్కడో పడేసి ఈ ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళు ఏడిపిస్తున్న ఆ తల్లి కూతురుని వదిలిపెట్టాలా? ఎస్, సిన్సియర్గా యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను కూడా ఒక అప్పీల్ చేసుకుంటూ ఉన్నాను ప్రభుత్వాన్ని. అలాంటి తల్లి కూతుళ్ళని నడి రోడ్డు మీద నుంచోబెట్టి రాళ్లతో కొట్టి చంపాలి. ఎస్, ఆడవాళ్ళు మహిళలు అని వదిలిపెట్టొద్దు, రిలాక్సేషన్ ఇవ్వద్దు. ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు, ఈ కేసు అంతా తేలేటప్పుడు 10-15 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అప్పటిదాకా టైం ఇవ్వద్దు. ఈలోపు వాళ్ళు బెయిల్ తీసుకుని బయటకు వస్తారు, ఇంకొక బాధితుడిని మళ్ళీ ముంచేస్తారు, మళ్ళీ మోసం చేస్తారు, మళ్ళీ గొంతుకు వస్తారు. అలా చేయకుండా ఉండాలి అంటే దుబాయ్లో శిక్షలు ఏదైతే అమలు చేస్తూ ఉంటారో ఆ మాదిరిగా తల్లి కూతుళ్ళు ఇద్దరిని నడి రోడ్డు మీద నుంచోబెట్టి రాళ్లతో కొట్టి చంపితేనే ఇంకొకరికి భయం వస్తుంది. ఇంకొక తప్పు చేయకుండా ఇంకొక తేజేశ్వర్ బలి కాకుండా ఉండాలి అంటే ఏం పాపం చేశాడని. తేజేశ్వర్ ఏం పాపం చేశాడు? అతను మానాన్ని అతను హ్యాపీగా ఫ్యామిలీతో బతుకుతున్నాడు. పాపం ఎంత హ్యాపీ ఫ్యామిలీ చూడండి. వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు, ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా లేవు, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఉన్న వ్యక్తిని వెంటాడి ఒకసారి వెళ్ళిపోయింది, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ఆ తర్వాత రిటర్న్ ఎంటర్ అయ్యి వాళ్ళందరినీ ఏడిపిస్తుంది. వాళ్ళ మేనత్తలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఈరోజు ఏడుస్తూనే ఉన్నారు. ఆ బాధ ఎవ్వరు కూడా తీర్చలేంది, ఇప్పుడే కాదు ఎప్పటికీ తీర్చలేంది. తేజేశ్వరు లేని లోటుని ఎప్పటికీ తీర్చలేరు. చూడు, అతను ఏ అనారోగ్యంతో చచ్చిపోయినా వీళ్ళు ఇంత బాధపడేవాళ్ళు కాదు. అతను నిజంగా వేరే కారణంతో ఏ యాక్సిడెంటో లేకపోతే ఇంకోటో జరిగి చనిపోయినా ఇంత బాధపడరు. కానీ ఇంత నమ్మించి మోసం చేసి గొంతు కోసి తమ బిడ్డను చంపారన్న ఆ బాధ ఉందే, ఆ బాధ జీవితం అంతా వెంటాడుతుంది. ఇందాక నేను చెప్పినట్టు సహజ మరణం అనుకోకుండా ఆయన ఏ గుండెపోటుతోనో యాక్సిడెంట్తోనో లేకపోతే అనారోగ్యంతోనో చనిపోయారు అంటే, సో అది దేవుడు అంతవరకే ఆయనకి జీవితం ఇచ్చాడు.
సో ముగించుకుని వెళ్ళిపోయాడని కొన్నాళ్ళు బాధపడి ఆ తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ బాధ ప్రతిరోజు మెలిపెడుతూ ఉంటుంది గుండెల్ని. నా బిడ్డ ఇలా చనిపోయాడని నా తల్లికి, నా తమ్ముడు అలా చనిపోయాడని ఆ అక్కకి, నా తోడబుట్టినవాడు ఇలా అయిపోయాడు అని చెప్పి అతని సోదరుడికి ఎంతటి బాధ అనేది ఒకసారి చూడండి. తల్లి కూతురు నిజంగా వదిలిపెట్టకూడదు. సీరియస్గా మేము మీడియా తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కేసు విషయంలో మాత్రం చట్టాలను పక్కన పెట్టండి, నిబంధనలను పక్కన పెట్టండి, శిక్షణ కఠినంగా అమలు